ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్కారం. నేను మరోసారి మన భీముడి గురించి క్లారిటీగా చెప్దామని వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూడండి, ఎందుకంటే భీముడికి ఎంత బలం ఉన్నది అనేది తెలుసు అందరికీ. పురాణం చెప్తుంది. పురాణాలు చాలా చెప్తున్నాయి. పురాణాలు అంటే రాముని గురించి, భీముని గురించి వాటి ఉన్నది చరిత్ర చెప్తుంటుంది. మనం చూడలేదు కానీ వింటుంటాం, పుస్తకాలలో కానీ ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ చూస్తుంటాం. అంతకు మించిందంటే మన భీముడు రియల్. దీని నిదానానికి బండి దిగబడదంటే లెక్క చేయదు. బండి దిగబడి అటు ఇటు మనం చూసినా కూడా ఏంది బండి చుట్టూ తిరుగుతున్నాడు, బండి దిగబడ్డదేమో అని ఆలోచించుతుంది. ఒకటే పట్టు, మీరు నమ్మపోండి, ఒకటే పట్టు గుంజి పడేస్తుంది. ఒకటే పట్టు. అంత నెంబర్ వన్ ఏంటంటే మన భీముడు. చాలా మంచి దెబ్బ ఇది, నేను చెప్పగలుగుతున్నాను. చూస్తున్నాను కాబట్టి తెలుసు మనకి దీని గురించి. దీని టచ్చర్ కానీ, దీని కాలు కానీ, దీని బాడీ కానీ, మెడ కానీ, కొమ్ము, జానడు చూడండి. మన రాముడికి ఏమో జిత్తడే ఉంటుంది, భీముడికి ఏమో జిత్తడి మీద 2 ఇంచున్నర వేసుకో, జాన మీద 2 ఇంచున్నర వేసుకో. కానీ దీని కాలు నడక కానీ, అసలు దీని బాడీ కానీ, మెడ చూసేటట్టు మెడ కానీ, కొమ్ము బలం, కొమ్మే అందదు మనకి. చూడండి, కొమ్ము పట్ట ఎంత దమ్ము ఎవరికి లేదు. కొమ్ము ఎంత బలంగా ఉంటుందో దీనికి ఎద్దు కూడా అంతే బలం ఉంటుంది. అసలు నమ్మబుద్ధి కాదు అలాంటి ఎద్దు భీముడు. నాకు దొరికిన అదృష్టం. దీన్ని ఎక్కడ కొనుక్కొచ్చానంటే పెనుగంచి పూల కాడ నుంచి తెచ్చాను దీన్ని. అసలు మీకు చెప్పాలని అయితే కొన్ని విషయాలు ఉంటాయి, అది చెప్పకూడదు కానీ చెప్తాను నేను. సరేనండి, మేము వెళ్ళి భీముని చూసేటప్పుడు ఎలా ఉందంటే బక్కగా ఉంది, ఏమంటారుగా ముసలిగా కనపడుతుంది, తోలు ఉంది, అలాంటివన్నీ కనపడే. దీన్ని చూసి అరే ఎందుకురా మనకి ఇది అనుకున్నాను. ఫస్ట్ చూసి వెళ్ళిపోయాను నుంచి కదా, వద్దనుకున్నదాన్ని. మళ్ళీ వేరే కాడికి వెళ్ళి వేరే దాన్ని చూస్తే వాడు రేట్లు ఎక్కువ చెప్పాడు. దీని కూడా అప్పుడు 60,000 చెప్పాడు దీనికి. సర్లే ఎందుకులే మనకు వద్దులే, ముసలి వద్దులే అనుకొని మళ్ళీ వేరే కాడికి 4 రోజులు ఉండాలనుకొని వేరే కాడికి పోయినా. అక్కడ చూసుకుంటూ ఉండిపోయినా. మళ్ళీ వచ్చి దీని కాడికి దేవుడు పంపించాడో తెలియదు కానీ దీనికి నాకు బంధం ఉందో తెలియదు కానీ నిజంగా రియల్. దీనికి నాకు అనుబంధం ఉంది, రియల్. ఇది మాత్రం వాస్తవం. మళ్ళీ ఎమ్మటే వచ్చేసి దీనికి డబ్బులు బాగా కడదామని ఆలోచించి డబ్బులు ఎమ్మటే నెట్ క్యాష్ కట్టేసిన. దీనికి 60,000, ఒకటి తక్కువ 60,000 కట్టేసినాక దీన్ని వీలైతే తెచ్చినప్పుడు కూడా నాకు అనిపించలే, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే బక్కగా ఉంది, తోలు ఉంది, బలంగా లేదు. అంటే మేత కొట్టులో పడిపోయింది. అప్పుడు మేత సరిగా లేదు, మేత ఇవ్వలేదు. బాగా పని చేయించుకున్నారు. ఇసుక బండి దూరింది. ఇది పెద్దగంచి పూలు కాడ తోలుతూనే ఉంటుంది. దీని అనుకున్న దాపడిది దానికి హెల్త్ బలంగా అది పోయింది. దీనికి సరిగా రైతు దీనికి మేత వేయడం మానేశాడు. కొద్దిగా వేస్తున్నాడు మేత, ఇంకా లేనట్టుంది. ఇక మేత కొట్లు పడిపోయింది. అసలు పక్కగా అయింది ఫ్రెండ్స్, రియల్. ఇది మాత్రం ఇంత పక్కగా అయిందని నేనే స్టన్ అయిపోయినా. ఇంత పక్కగా ఉందని వద్దనుకున్నా కొనేసిన. తోలు మందంది, బాడీ టచ్చర్ కానీ, దాన్ని రూపురేఖలు కానీ ఎవ్వరు నమ్మదు. ఇది భీముడు అసలు నమ్మదు. నమ్మిందంటే వదిలేదు, ప్రాణం వేస్తుంది. నాకు మాత్రం అప్పుడున్న భాష కొమ్ములు ఉంటుంది, మాకు కొమ్ములు ఉంటాయి భాష. అది చూసే ఉంటారు మన ఎద్దు. సేమ్ దాని టచ్ అది. దీన్ని కూడా నడక కానీ బలంగా అసలు ఎట్ట పడుతుంటే ఫ్రెండ్స్, మీరు నమ్మకపోండి, మెడ వంచి పట్టిందంటే ఇక ఆగేది ఉండదు దీనికి. అంత నెంబర్ వన్. దీని పక్క దిగబడ్డా అసలు అనుమానం లేదు. ఇంకా బండి మొత్తం ఇరుక్కుపోయినా అనుమానం లేదు. బండి వెళ్తుంది బయటికి, బండి మాత్రం బయటికి వెళ్తుంది. వెళ్ళేసి దమ్ము తిరుగుతుంది. కానీ ఎవరు నమ్మదు ఇది సామాన్యంగా. కానీ నెంబర్ వన్ ఇది మన భీముడు. పనితనం కూడా బాగానే ఉంటుంది. చూద్దాం. కాలు నడక, మెడ ఊపుడు కానీ, బండి లేపాలన్నా, బండి లాగాలన్నా, బండికి ముందు అడుగు పడాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ భీముడు సలహాతోనే రాముడు. ఇది మాత్రం వాస్తవం. మన ఇంట్లో పేరు రాముడు భీముడు. అసలు నాకు దొరకడం వరం తెలుసా. ఇది మాత్రం వరం అంటే వరమే. వద్దనుకొని దూరంగా ఉన్నది దీంతో నేను. కానీ ఇదే నాకు జంట ఇదని అనుకోలే ఎప్పుడు నేను.
ఓకే ఫ్రెండ్స్, ఇలాగనే మనకి రాముని ఆశీర్వదించండి, భీముని ఆశీర్వదించండి, అక్కడ రాముని కూడా ఆశీర్వదించండి. ఇప్పుడు మరికొన్ని వీడియోలతో మంచిగా రేపు ముస్తాబ్ చేస్తా. ఒకరోజు టైం చూసుకొని మంచిగా ముస్తాబ్ చేసి మీకు వీడియో పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ శంకర్ నందిపాటి. ఇలాగనే సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మన రాముని కానీ భీముని కానీ మీరు ఆశీర్వదించండి, లైక్ చేయండి. చాలా కష్టపడుతున్నాం. నా కష్టానికంటే ఎంత కష్టపడ్డా నాకు ముందు చూపు ఉండేది రాముడు ప్లస్ భీముడు, మా ఫ్యామిలీ మెంబర్, మా మేడం. ఇలాగనే సపోర్ట్ చేయమని కోరుకుంటూ మీ శంకర్ నందిపాటి. జై హింద్.